బాబాయ్ ఈరోజు మీకు మొజాటో మొరాకో ఎలా చేసుకోవాలో చెప్తానన్నమాట. మొజాటో మొరాకో చేసుకోవాలంటే ఈ 2 ఫ్లేవర్లు అయితే మీ దగ్గర ఉండాలి. ఇదొకటి రూ. 350 పడుద్ది. ఒక 20, 30 సార్లు అయితే వచ్చేస్తాయి మనకు ఈజీగా. ఒకటి తెచ్చుకుని పెట్టుకోండి. బాబాయ్ ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకుని దానిలో పుదీనా ఆకులు చిన్న చిన్న ముక్కలుగా వేయాలి. నిమ్మకాయని వీడియోలో చూస్తున్నట్టు కట్ చేసుకోండి. ఇంకా కట్ చేసిన నిమ్మకాయల్ని ఈ గ్లాసులో అయితే వేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ మీకు కావాల్సినంత అంటే మీకు సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోండి బాబాయ్. మన పనితనం చూపించే టైం అయితే వచ్చేసింది. ఇక వీడియోలో చూపిస్తున్నట్టు అలా కచ్చా పచ్చగా కొట్టేసేయండి. బేసిక్గా నా దగ్గర స్టీల్ గ్లాస్ దొరక్క ఈ గ్లాస్ అయితే వాడుతాను. స్టీల్ గ్లాస్ వాడుకొని ఇంకా బాగా వస్తుంది బాబాయ్. నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఫ్లేవర్స్ తీసుకుని 2 మూతలు వేసుకోండి, అంతకన్నా ఎక్కువ వేసుకోమాకండి బాబాయ్. ఇక్కడ దాకా వీడియో చూసారుగా బాబాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్. కొంచెం నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది బాబాయ్. దీనిలోకి వచ్చి స్ప్రైట్ మాత్రమే పోసుకోవాలి, వేరేదేం పోయమాకండి. స్ప్రైట్ అయితేనే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ స్ప్రైట్ వేసిన తర్వాత బాగా ఒకసారి స్పూన్తో తిప్పండి. నేను తిప్పలేదు, చూపించలేదు, మీరు తిప్పుకోండి బాగా. అలా పుదీనా పైకి వచ్చేస్తుంది. ఇంకా లెమన్ స్లైసెస్ తీసుకుని అలా పైన వేసుకోండి అనమాట. పైన వేసుకుని దాని మీద కూడా సాల్ట్ జల్లుకోండి. ఆ లెమన్ స్లైసెస్ ఉండటం వల్ల ఏంటంటే మనం ఈ డ్రింక్ తాగుతూ ఉంటే ఆ లెమన్ స్లైసెస్ని చప్పరిస్తూ ఉంటే భలే ఫీల్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మన మొజాటో అండ్ మొరాకో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మా బాబాయ్ అయితే టేస్ట్ చేస్తున్నాడు. మా బాబాయ్ మొరాకో ట్రై చేశాడు. మా బాబాయ్కి అయితే నచ్చింది. నేను మొజాటో ట్రై చేశాను, నాకు కూడా పర్లేదు అనిపించింది. ఇంకా వీడియోస్ లైక్ చేయండి.